శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. సో ఈ మధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువ వింటూ ఉన్నాము. అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీ ఒకవేళ ఇన్ఫెక్షన్ కి గురైతే ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తాయి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, నార్మల్గా నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారు అనేది పేషెంట్స్కి అంత అవగాహన లేదంటే తెలీదు. నార్మల్గా ఏదైనా కిడ్నీ ఇష్యూ వస్తే దగ్గరలోనే ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తూ ఉంటారు సార్? నెఫ్రాలజిస్ట్ అంటే మోస్ట్లీ ఇది కిడ్నీ సమస్య, రైట్? సో కిడ్నీ సమస్య అంటే మోస్ట్లీ దేనివల్ల వస్తుంది? మోస్ట్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ప్లస్ కొంతమందికి కొంచెం ఫ్యామిలీ హిస్టరీ కూడా, ఫ్యామిలీలో కూడా జరుగుతాయి, జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది దానివల్ల. ప్లస్ కొంచెం ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి స్మోకింగ్ ఎక్కువ చేస్తే వాళ్ళకి, ఒబేసిటీ, దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో తనకి కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సింపుల్గా చెప్తే కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రియాటిన్ అనేది ఒక వర్జ్య వస్తువు, యాక్చువల్గా టాక్సిన్స్, అది మామూలుగా ఎక్కువ అయిపోతుంది. అంటే మామూలుగా క్రియాటిన్ అయితే కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి యూరిన్లో. సో కిడ్నీ ఫంక్షన్ ఏదంటే మామూలుకి యూరిన్ జనరేట్ చేస్తాయి, ఆ యూరిన్లో ఈ టాక్సిన్స్ మామూలుగా వెళ్ళిపోతాయి. సో ఆ కిడ్నీ సమస్య ఉంటే ఈ క్రియాటినిన్, యూరియా ఏదో టాక్సిన్స్ అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, సో అదే ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్. ప్లస్ దెర్ ఆర్ అదర్ ఫంక్షన్స్. మిగతా అదర్ ఫంక్షన్స్ అంటే మోస్ట్లీ ఒకటి ముఖ్యం ఏదంటే హిమోగ్లోబిన్. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. సో అనీమియా అంటారు, అనీమియా కూడా వస్తాయి, అది ఒకటి. ప్లస్ బోన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎందుకంటే కాల్షియం, ఫాస్ఫరస్ ఇది కూడా కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్టర్ అయిపోతాయి. సో ఈ బోన్ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి. సో ఇది అయితే కిడ్నీ ముఖ్యంగా ఇదే కిడ్నీ ప్రాబ్లం. సార్, నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ పడుతూ ఉంటాయి. సో మేజర్గా అంటే కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు, అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేది చాలా రకంగా కారణం ఉంటుంది. జెనెటిక్గా ఉంటుంది, ప్లస్ డిహైడ్రేషన్స్, ప్లస్ మనకి ఒబేసిటీ, స్మోకింగ్, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎక్కువ వస్తుంది. ఓకే. సో యూరిక్ యాసిడ్, కొంతమందికి కొంచెం ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ అయిపోతుంది. ప్లస్ డిహైడ్రేషన్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అయితే ముఖ్యంగా. ఓకే. అంటే కిడ్నీ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి కదా సార్, నార్మల్గా రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి సిచ్యువేషన్లో కిడ్నీ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది సార్? కిడ్నీ రీప్లేస్మెంట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇది ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో చేస్తాం. సికేడి అనేది క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం లాస్ట్ స్టేజ్, అంటే కొన్ని స్టేజ్ ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4, 5 అట్లా ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్ 5లో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. లాస్ట్ స్టేజ్ అంటే అప్పుడు క్రియాటినిన్, యూరియా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే డయాలసిస్ చేయాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో జిఎఫ్ఆర్ అనేది అది లెస్ దాన్ 15 ml అనుకోండి, అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్కి వెళ్తాం. సార్, నార్మల్గా చెప్తుంటారు ఎక్కువ వాటర్ తీసుకుంటే కిడ్నీ హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంటర్నల్గా మనం ఒక హెల్తీ కిడ్నీ మెయింటైన్ చేయాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్స్. ఐ థింక్ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ టైం టు టైం. అంటే మనము ఎక్కువ పనిచేస్తాం అంటే మనకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది అంటే మనం ఎక్కువ తీసుకోవాలి. బాడీ విల్ డిమాండ్, బాడీకి కొంచెం మనకు దాహం ఎక్కువ వస్తుంది, సో బాడీ విల్ డెఫినెట్లీ డిమాండ్. సో అప్పుడు మేము ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సపోజ్ వీఆర్ లైక్ రన్నర్, వీఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్, జిమ్ చేస్తూ ఉంటాం, సో అప్పుడు మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో రఫ్గా చెప్తే అరౌండ్ 2.5 to 3 liters. సపోజ్ ఈ సమ్మర్లో, ఎండాకాలంలో కొంచెం మళ్ళీ ఎక్కువ తీసుకోవాలి, బికాస్ స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. సో రఫ్గా చెప్తే కొంచెం అరౌండ్ 3 liters షుడ్ బి ఫైన్. నార్మల్గా కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ అయినప్పుడు ముందుగా మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది సార్?
70 to 80% Mm. డ్యామేజ్ అయ్యే వరకు ఏం సిమ్టమ్స్ ఉండదు. ఓకే. సో అదే ముఖ్యం. అదే అదే మనము గమనించాలంటే ఇదే ఒకటి విషయం. సో మనం దానికి ఏం చేయాలంటే దానికి ముందు మనము టెస్ట్ చేయాలి. సో ఏది టెస్ట్ అయితే వెరీ సింపుల్ టెస్ట్. ఒకటి ఏమో యూరిన్ టెస్ట్, సెకండ్ హిమోగ్లోబిన్ టెస్ట్, క్రియాటినిన్ యూరియా టెస్ట్ అండ్ ఒక అల్ట్రాసౌండ్. ఈ 4 టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అండ్ మన కిడ్నీ హెల్త్ ఎట్లా ఉంది. సో దాని ప్రకారం వీ విల్ బి మచ్ అవేర్. అది సో ఎవరికైతే క్రియాటినిన్ ఎక్కువ ఉంది అంటే మనం చెప్పేది సికేడి స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్. మనం ఎంతో చేసినా కూడా కొంచెం స్లోగా పెరుగుతూ ఉంటాడు. సో మనకి ఇక్కడ స్లో చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో సమ్ థింగ్స్ లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ చేయాలి. కొంచెం డయట్ ఫాలో చేయాలి, ఎక్కువ సాల్ట్ లేకుండా డయట్, నాన్ వెజ్ కొంచెం తక్కువ తినాలి. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ వీ నీడ్ టు ఫాలో. కొంతమందికి యూరినేషన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. సో యూరినేషన్లో బ్లడ్ వస్తే దానివల్ల అంటే మనకి కిడ్నీ ఏమైనా ఇన్ఫెక్షన్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే యూరిన్లో బ్లడ్ వస్తుందా సార్? యూరిన్లో బ్లడ్ వస్తుందంటే దానికి చాలా కారణం ఉంటుంది. మేబీ డ్యూ టు స్టోన్, కొంచెం కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో చాలా కారణం ఉంటుంది. కొంచెం కిడ్నీ వైపు నుంచి ప్రాబ్లం, కొంచెం యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. సో మనం అప్పుడు చూసుకోవాలి అంటే దేనికి మొత్తం కిడ్నీ పైన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయి, దానివల్ల రక్తం వస్తుంది, లేకపోతే ఏమైనా స్టోన్ వల్ల వస్తుంది. అది కొంచెం మనం అప్పుడు వేరే డయాగ్నోస్టిక్స్ వేరే కారణం మనం చూడాలి. రకరకాల కారణం ఉంటుంది. సో కిడ్నీ వైపు నుంచి కూడా వస్తాయి. మోస్ట్లీ అది గ్లోమరల్ నెఫ్రైటిస్ అంటారు, అది ఉంటారు. మాలిగ్నెన్సీ కూడా అంటే క్యాన్సర్ కూడా ఉంటాయి, అది కూడా వస్తుంది. సో చాలా రకంగా ఉంటుంది. సో మనం అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, దాని కారణం ఎగ్జాక్ట్లీ మనకు తెలుసుకోవాలి. ఓకే సార్, నార్మల్గా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క కిడ్నీని అనేది డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ ఫాదర్కి కానీ ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళు సింగిల్ కిడ్నీతో ఉన్నప్పుడు ఎంతకాలం మనం సింగిల్ కిడ్నీతో సర్వైవ్ అవ్వగలుగుతాం సార్? సో ఇది ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మనం చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. సో ఇప్పటికైతే లెట్ us see ఆల్మోస్ట్ 60 years 70 years నుంచి ఇండియాలో జరుగుతుంది. సో మనం ఎవరైనా ఇస్తున్నారు, ఎవరైనా తీసుకుంటున్నారు. సో ఎవరైనా ఇస్తున్నారు, ఆయనకి ఒక కిడ్నీ ఉంటుంది. సో ఒక కిడ్నీ ఉన్న వాళ్ళకి మామూలుగా మనం ఇన్ జనరల్ పాపులేషన్ కూడా మనకి 10% మందికి దే ఆర్ బోర్న్ విత్ 1 కిడ్నీ అని పుట్టినప్పుడు కూడా ఒక కిడ్నీ ఉంటుంది. సో దే ఆల్సో లీవ్ టోటల్ దేర్ లైఫ్ విదౌట్ ఎనీ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. సో మనం ఎవరైనా కిడ్నీ ఇస్తున్నారు, అతనికి కొంచెం మనకి ఏదంటే మనం చెప్తాం అంటే లిటిల్ కేర్ఫుల్, అంటే బీపీ షుగర్ కొంచెం జాగ్రత్త, ఒక 6 monthsకి ఒకసారి మినిమం ఇన్వెస్టిగేషన్స్ అది చెయ్యాలి. ఏమి పెయిన్ కిల్లర్స్, ఇండిజినస్ మెడిసిన్స్ ఏం తీసుకోకుండా ఉంటే చాలు. సో మోస్ట్లీ ఇది లాస్ట్ 60-70 years నుంచి డాటా చూస్తే లెస్ దాన్ 1% మందికి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే 99% యువర్ సేఫ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు సార్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ తీసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కిడ్నీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తారు సార్? ఎస్, సో నార్మల్ అయితే ఎవరికైనా కిడ్నీ డిజీజ్ ఉన్నాయి, ఆ పేషెంట్కి డెఫినెట్లీ దాని మీద ఎఫెక్ట్ పడవచ్చు. అది ఒకటి. రెండోది, మనం ఎప్పుడైనా పెయిన్ ఉంటే ఒళ్ళు నొప్పి ఉన్నాయి, కాళ్ళు నొప్పి ఉన్నాయి, మోకాలు నొప్పి ఉన్నాయి అని మనం ఎగ్జాక్ట్గా మెడిసిన్స్ తీసుకుంటున్నాం. సో ఇది కూడా ఒక్కసారి తీసుకుంటే ఏం కాదు అని మనం మంత్స్ టుగెదర్ అది తీసుకుంటాం అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ ది కిడ్నీ. ఓన్లీ 1 or 2 days అయితే ఓకే, నో ప్రాబ్లం, మనం ప్రాబ్లం ఉండదు. సో బెటర్ టు అవాయిడ్ చేస్తే మంచిది. అదర్వైజ్
సేఫ్ పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటుంది. అది మీ డాక్టర్ సలహా చేస్తే అది ఇస్తారు, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కిడ్నీ ఎఫెక్ట్స్ అవుతాయని చెప్పేసి అని అన్నారు. సో అంటే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది పేషెంట్ ఫిమేల్స్ లోనే ఎక్కువ హిమోగ్లోబిన్ తక్కువ Right, అనేది right. చూస్తున్నాం సార్. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా కిడ్నీ ఎఫెక్ట్ లేదు, అవుతుంది. అది కరెక్ట్ కాదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఓకే. నాట్ ది రివర్స్ వే. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నదంటే దానికి కూడా చాలా రకంగా కారణం ఉంటుంది. బట్ ఎస్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది. సార్ ఇందాక మీరు స్టేజెస్ చెప్పారు. అంటే 1 నుంచి 5 స్టేజెస్ ఉంటుంది అని చెప్పేసి. ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు డయాలసిస్ అనేది ఇస్తారు సార్? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను చెప్పేది స్టేజ్ CKD అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టేజ్ 1 to 5 వరకు ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ స్టేజ్ 5 దట్ ఈస్ లెస్ దెన్ 15 ml ఆఫ్ GFR అది అంటారు. దానికైతే నార్మల్లీ వీ స్టార్ట్ డయాలసిస్. బట్ డయాలసిస్ స్టార్ట్ చేయడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఓకే. అంటే మనము దట్ ఈస్ బేసిక్ థింగ్. సో మనము వామిటింగ్స్ ఉన్నాయి, వాంతి రావడం, ఆయాసం రావడం, చాలా ఫ్లూయిడ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా స్టేజ్ 4లో కొన్నిసార్లు కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం అని ఓకే. రఫ్గా చెప్తే డెఫినెట్లీ స్టేజ్ Okay. 5లో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ డయాలసిస్ అనేది పర్మనెంట్ గానా లేదా టెంపరరీగా చేస్తారా అని చెప్పేసి. అదే యాక్చువల్గా గుడ్ క్వశ్చన్స్. పర్మనెంట్గా కొన్ని పేషెంట్స్కు పర్మనెంట్ చేయాలి, ఎందుకంటే దోస్ హు ఆర్ ఆల్రెడీ స్టేజ్ 5 వరకు వెళ్ళారు. దీని తర్వాత డెఫినెట్ ట్రీట్మెంట్ అంటే 2 ఉంటాయి. ఒకటేమో డయాలసిస్, ఒకటేమో ట్రాన్స్ప్లాంటేషన్. కొన్ని పేషెంట్స్కు ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్ ఉన్నాయి అనుకోండి, కొన్ని డిహైడ్రేషన్స్, ఈ లూజ్ మోషన్స్ ఇది అయినాయి అండ్ సడన్గా క్రియేటినిన్ పెరిగింది, అప్పుడు అయితే మోస్ట్లీ టెంపరీ ఉంటుంది. ఓకే. సార్ అంటే డయాలసిస్ అనేది పెయిన్ఫుల్ ఉంటుందా ఆర్ ఎల్స్ పెయిన్లెస్ ఉంటుందా? దట్స్ అ మిత్. డెఫినెట్గా అండి, ఇది పెయిన్లెస్. చాలా మందికి చేస్తున్నాం మేము, చాలా బాగా చేస్తారు. అది పేషెంట్ వస్తున్నారు, ఆయన డయాలసిస్ చేసి మనకి ఆఫీస్కి కూడా వెళ్తున్నారు, ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అంటే డయాలసిస్ అంటే నార్మల్గా మూవీస్లో చాలా పెయిన్ చూపిస్తారు అనమాట. అంటే డయాలసిస్ అంటే నార్మల్గా ఏం చేస్తారు సార్ ఒక పేషెంట్? డయాలసిస్ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వాట్ విల్ టెల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఓకే. కిడ్నీ ఏదో పని చేస్తాయి, మనము అది బయట నుంచి చేస్తున్నాం. ఓకే. సో వీఆర్ క్లీనింగ్ ది బ్లడ్. అది బ్లడ్ బయటికి వెళ్ళి క్లీన్ అయ్యి, అంటే మోస్ట్లీ టాక్సిన్స్, క్రియాటినిన్, యూరియా బయటికి వెళ్తాయి, కొన్ని ఫ్లూయిడ్స్ కూడా వెళ్తాయి. దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు బ్లడ్, మనీ వెనక్కి వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డయాలసిస్. డయాలసిస్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో హిమోడయాలసిస్, బ్లడ్ ద్వారా బ్లడ్ క్లీనింగ్ అయి ఉంటుంది. ఒకమో పొట్ట డయాలసిస్, దట్ ఈస్ విల్ కాల్డ్ పెరిటోనియల్ డయాలసిస్. అది కూడా చేసుకోవచ్చు. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ అని, పొట్ట డయాలసిస్ అది కూడా ఇంట్లో చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనము ఒక కిడ్నీని హెల్దీగా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ప్రెసెంట్ డే కండిషన్లో డెఫినెట్లీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఫర్ ఎనీ డిజీజ్. హార్ట్ డిజీజ్ ఉన్నా సరే, కిడ్నీ డిజీజ్ ఉన్నా సరే, లివర్ డిజీజ్, వీ హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ అంతే. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్లీ వీ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్ డైట్. అన్ని కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్ని బ్యాలెన్స్గా ఉండాలి. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు, ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు, అట్లాంటి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్స్ ఇది ఎక్కువ తీసుకోవాలి. అది వేస్తే డెఫినెట్గా యువర్ బాడీ విల్ మెయింటైన్ వెల్. ఓకే. సో సమ్ టైమ్స్ కిడ్నీ ఎక్కడైతే మన బాడీలో ప్లేస్ అయి ఉంటాయో అక్కడ లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల అక్కడ పెయిన్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఎటువంటి పెయిన్ ట్రిగర్ అయినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? రైట్. నిజంగా చెప్తే మోస్ట్లీ ఇన్ కిడ్నీ డిజీజ్ పెయిన్ అంత ఉండదు, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ కిడ్నీ స్టోన్ ద్వారా పెయిన్ కొంచెం వస్తుంది. అదర్వైజ్ కిడ్నీ డిజీజ్ పెయిన్ వెరీ వెరీ రేర్. ఉన్నాయి కొన్ని పేషెంట్స్కి ఉంటుంది. దేర్ ఆర్ వెరీ ఫ్యూ. అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, పాలినెఫ్రైటిస్ అంటారు, అప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. అంటే హెవీ పెయిన్ వస్తున్నప్పుడు మోస్ట్లీ స్టోన్ వల్ల ఉంటుంది. ప్లస్ మీరు చెప్పినట్టు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మసిల్ పుల్ అయ్యి అది కూడా ఉండొచ్చు.
సార్ నార్మల్‌గా జనరల్‌గా అంటూ ఉంటారు. ఎక్కువ టొమాటో తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. టొమాటో తినడం తగ్గించాలని చెప్పేసి. సో, నిజంగానే టొమాటో తినడం వల్ల నో. కిడ్నీ అబ్సల్యూట్లీ మిత్. మోస్ట్‌లీ స్టోన్స్‌కి ప్రివెంట్ చేయాలంటే 3 తీసుకోవాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సెస్ హైడ్రేషన్. యూ హావ్ టు హ్మ్. హైడ్రేట్ యువర్ సెల్ఫ్. హ్మ్. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. హ్మ్. దట్ ఈస్ వన్ థింగ్. సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఓకే. అండ్ కొంచెం నాన్ వెజ్, మోస్ట్‌లీ రెడ్ మీట్స్ హ్మ్. తక్కువ వాడాలి. ఈ హ్మ్. 3 చేస్తే చాలు. ఓకే. సార్ కిడ్నీలో స్టోన్స్ పడ్డప్పుడు కూడా సర్జరీస్ ఏమన్నా అవసరం అవుతదా సార్? అంటే చేస్తారా సర్జరీస్? సర్జరీ అంటే స్టోన్‌కి సైజ్‌ని బట్టి చేస్తారు. మామూలుగా అయితే స్టోన్స్ ఏదో 7 మిల్లీమీటర్ కింద ఉంటే మోస్ట్‌లీ బై ఫార్మకోలాజికల్ మీన్స్ అంటే డ్రగ్స్ ద్వారా కూడా బయటికెళ్ళొచ్చు. ఇఫ్ ఓకే. ఇట్ ఈస్ లోవర్ డౌన్ యూరెటర్ కొంచెం కింది భాగంలో ఉన్నాయంటే కొంచెం వాటర్ ప్లస్ కొంచెం మెడిసిన్స్ వాడితే కూడా బయటికొస్తాయి. ఓకే. కొంచెం సైజ్ పెద్దగా ఉందంటే అప్పుడు సర్జరీ చేయాలి. అంటే ఇప్పుడు కిడ్నీ సర్జరీ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కిడ్నీ మీరు స్టోన్‌కి అడిగేది స్టోన్‌కి కదా! హ్మ్. స్టోన్ అంటే మోస్ట్‌లీ స్టోన్‌కి అయితే ఆహ్, మో ఈ స్టోన్ మాటి మాటికి రాకుండా మీరు చూసుకోవాలి అంతే. హ్మ్. సో, దానికి మనం ఆల్రెడీ చెప్పేది ఎక్సెస్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. లో సాల్ట్ అండ్ నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేస్తే అంటే మోస్ట్‌లీ రెడ్ మీట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. హ్మ్. సార్ ఇప్పుడు చూస్తే యంగ్‌స్టర్స్ మోస్ట్‌లీ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది జిమ్‌లోనే. సో, ఆ బాడీ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళు చాలా హెవీ ప్రోటీన్స్ తీసుకుంటూ ఉంటారు. అలానే జిమ్‌లో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని చెప్పి కెరటిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో, వాటి వల్ల మన కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదా సార్? అంటే హెవీ ప్రోటీన్ వల్ల కూడా అంత మంచిది కాదని విన్నా నేను ఒక ఇంటర్వ్యూలో. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ కరెక్ట్ థింగ్. ఓన్లీ జిమ్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతాయి. సో, అప్పుడు తీసుకోవచ్చు. కానీ క్రియేటినిన్ అన్నది అది మనకి చేసేసి చాలా మసల్ పెరుగుతాయని హ్మ్. అది కరెక్ట్ కాదు. సో, హ్మ్. బెటర్ టు టేక్ నార్మల్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. నా సలహా ఏంటంటే బెటర్ టు అవాయిడ్ హ్మ్. those kind of protein supplements. హ్మ్. సార్ నార్మల్‌గా మనకి వాటర్ అనేది ఒక హ్యూమన్ బాడీకి ఒక డేకి ఒక 5 ఆర్ 4 లీటర్స్ ఈజ్ ఎనఫ్. కొంతమంది ఓవర్ కేర్‌తో అంటే ఇప్పుడు నార్మల్‌గా సోషల్ మీడియాలో వాళ్ళు డాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళ ఓన్‌గా కొన్ని కంటెంట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. లైక్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మన బాడీలో హైడ్రేషన్ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ జనరల్‌గా 4 బదులు ఒక 5 లీటర్స్ 1 లీటర్ ఎక్స్‌ట్రా ఈజ్ ఎనఫ్. బట్ మరీ అంత ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కూడా కరెక్టేనా సార్? కరెక్ట్. దట్స్ ఎ గుడ్ క్వెషన్స్. అంటే ఆహ్, సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా మీరు తీసుకోవచ్చు. లెట్ అస్ సే మనం 3-4 లీటర్స్ తీసుకుంటున్నాం రోజుకి ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. హ్మ్. సపోజ్ వి ఆర్ జిమ్మింగ్ ఆర్ వి ఆర్ వర్కౌట్ ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు కూడా కొంచెం ఎక్కువ హ్మ్. తీసుకోవచ్చు. కానీ 8 లీటర్స్ తీసుకుంటే మనం బాడీ అంత బావుంటది. అది కరెక్ట్ కాదు. సో, మీరు ఏదో ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు అది అంతే వెళ్ళిపోతది. సో, హ్మ్. better to avoid those things. Okay, for gymming, if you are working out properly or workout ఎక్కువ చేస్తున్నారు అప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. హ్మ్. లెట్స్ సే 1 to 1.5 లీటర్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు కల్చర్ అనేది మారిపోయింది. మోస్ట్‌లీ ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. యంగ్‌స్టర్స్ కానీ ఫీమేల్స్ ఆర్ మేల్స్ తేడా లేకుండా చేస్తూ ఉన్నారు. సో, నార్మల్‌గా ఆల్కహాల్ తీసుకుంటే మన కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతది. అండ్ లివర్ గూడా డ్యామేజ్ అవుతది. అయితే తీసుకునడం వాళ్ళేమంటారు, మేము వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఆల్కహాల్ అనేది వాటర్ మిక్స్ చేసినా, చేయకపోయినా కిడ్నీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తది సార్? Good question. Anything, be it be smoking, be it be alcohol, these are not at all advisable for kidney. In that matter, for any disease, హార్ట్ డిజీజ్ అనేది లివర్ మీరు చెప్పినట్టు లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్. అంటే మీకు హార్ట్ డిజీజ్ అట్లా వచ్చిందంటే డెఫినెట్లీ కిడ్నీ కూడా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీకు లివర్ డిజీజ్ వచ్చిందంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, వన్ లైన్ చెప్పాలంటే యూ షుడ్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఒక పేషెంట్ కిడ్నీ రీప్లేస్మెంట్ అదే ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్ ముందు చేసే టెస్ట్‌లు ఏమేమి ఉంటాయి సార్? రైట్. సో, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఒకటి రిసిపియంట్ ఒకరు ఉన్నారు. అండ్ మనకి డోనర్ ఉన్నారు. సో, టెస్ట్ అయితే వేరే వేరే ఉంటది. కిడ్నీ రిసిపియంట్స్‌కి ఫస్ట్ మేము చూస్తాం.
ఆయన వేరే ఆర్గన్స్ ఎట్లా ఉంది అంటే Okay. హార్ట్ ఎట్లా ఉండదు, లివర్ ఎట్లా ఉంది అతనికి ఫస్ట్ అన్ని టేస్ట్ చేస్తాం. సో ఆయన ఒకవేళ అన్ని రెడీగా ఉంటే మనం డోనర్కి కూడా టెస్ట్ చేద్దాం. డోనర్కి కూడా మనం టాప్ టు టో అన్నీ టెస్ట్ చేస్తాం. ఆయన హార్ట్ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, కిడ్నీ ఎట్లా ఉంది అన్నీ టెస్ట్ చేసేసి అల్ట్రాసౌండ్ చేస్తాం, ఎక్స్రే చేస్తాం, అన్ని రకరకాల టెస్ట్ ఉంటుంది. తర్వాత మనం క్రాస్ మ్యాచ్ అనేది ఒక ఇంపార్టెంట్ టెస్ట్. అది ఎంతవరకు సెట్ అవుతుంది ఆ టెస్ట్, ఆ టెస్ట్ చేసేసి ముందుకు వెళ్దాం. అదే ముఖ్యంగా టెస్ట్ ఇదే. ఓకే సార్, అంటే ఇప్పుడు కిడ్నీ ఇంప్లాంటేషన్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్లో చేస్తున్నప్పుడు వాళ్ళ అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, వాళ్ళ కిడ్స్వి వాళ్ళ వైఫ్ ఆర్ ఎల్స్ వాళ్ళ రిలేటివ్స్ అంటే ఎవరిదైనా ఉంటే సరిపోతుందా ఆర్ ఎల్స్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుందా? కరెక్ట్. లీగల్గా చెప్తే బయట నుంచి ఇప్పుడు మనకి మన దేశంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వీ హ్యావ్ గట్ సర్టన్ లీగల్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు గో ఫర్ కమిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్టు మనం ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఇస్తే దానికి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరైనా ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఏమైనా డొనేట్ చేస్తున్నారు, దానికి మ్యాచ్ కూడా ఎక్కువ మంచిగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గివ్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎవరికైనా ఇస్తే మంచిగా సెట్ అవుతుంది అంతే. సార్ నార్మల్గా ఇప్పుడు ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాకపోతే తను ఒకవేళ రెడీ ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఆపేస్తారు, అంటే నువ్వు నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి, నువ్వు పిల్లల్ని కనాలి అని చెప్పేసి. సో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత తను ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తుందా సార్? వెరీ గుడ్ క్వశ్చన్స్. అంటే మనం చేసాం లాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్లో మనం కూడా అట్లా కూడా చేసాం. సో నార్మల్గా అయితే 99% ఏం ఉండదు. She can marry, she can have definitely happy family, no problem. So definitely she can donate, అంటే పెళ్లి కాకముందు కూడా డొనేట్ చేసుకోవచ్చు లీగల్ వే. బట్ దర్ ఆర్ సమ్ సోషల్ ఇష్యూస్ ఏముంటుంది, బట్ డెఫినెట్లీ దే క్యాన్ గో హెడ్ అండ్ డొనేట్, నో ప్రాబ్లం. ఓకే సార్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏదైతే యూటీఐ ఉందో వాటి వల్ల కూడా కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎస్, మనం ఎక్కువసారి ఇన్ఫెక్షన్ వస్తే వాట్ వి టెల్ ఇస్ పైలోనెఫ్రైటిస్, అంటే కిడ్నీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడతాయి. డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువసారి. మోస్ట్లీ ఎవరికైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి డైరెక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ మీద ఉంటాయి, అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటారు. పైలోనెఫ్రైటిస్ ఎక్కువసారి వస్తే డెఫినెట్లీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇంప్లాంటేషన్ అనేది ఇప్పుడు కన్నా ప్రీవియస్ తో పోల్చుకుంటే అప్డేటెడ్ వర్షన్స్ ఏమైనా వచ్చాయా సార్? అంటే సర్జరీస్ లో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి కొత్తగా వచ్చింది. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ పిగ్ కిడ్నీ మనం అది అమెరికాలో ఫస్ట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దట్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ఈ పిగ్ కిడ్నీ మనకి ఇంప్లాంట్ చేసేసి ట్రాన్స్ప్లాంట్ చేసేసి ఇంప్లాంట్ చేసేసి అది కూడా ఈ కొత్తగా వచ్చింది ఇప్పుడు డెఫినెట్లీ. అండ్ ఇట్ ఈస్ డౌన్ ది లైన్ మనం చూడాలి ఎట్లా ఉంటుంది. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. అండ్ యుఎస్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని, పిగ్ కిడ్నీ మార్చుకోవడం. సో ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ we need to see how things are. సార్ నార్మల్గా అంటే రేర్ కేసెస్లో ఇది ఎక్కడో 1-2 కేసెస్లోనే అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి సర్జరీస్ జరిగినప్పుడు ఆర్ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు కింద పార్ట్ అంతా పెరాలసిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కడ రేర్ కేసెస్లోనే. సో ఎందుకు సార్ అలా జరగదు? అంటే కిడ్నీ వన్స్ సర్జరీ అయిందైతే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవ్వచ్చు? మీరు అనేది కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా చాలా కారణం ఉంటుంది. ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా మోస్ట్లీ కొన్ని కారణం ఉంటుంది. ఎందుకంటే మేము చూసేది అయితే మోస్ట్లీ కొన్ని టాబ్లెట్స్ పేషెంట్ లైఫ్ లాంగ్ వాడాలి. సో ఈ కిడ్నీ టాబ్లెట్స్ ఏముంటుంది అంటే కొన్ని డేస్ తర్వాత ఆయన సొంతంగా మానేస్తారు. సో అప్పుడు ఉన్నప్పుడు కిడ్నీ డెఫినెట్గా ఫెయిల్ అయిపోతుంది. అది ఒక కారణం. రెండోది మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంది.
ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటుంది. Mm. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో అది కూడా 2 కారణం ఉంటుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అదైతే రిజెక్షన్స్. ఎందుకంటే మ్యాచింగ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డెఫినెట్లీగా ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది. రిజెక్షన్స్ అని రిస్క్ ఉంటుంది. దానివల్ల కొంచెం కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంచెం ఓకే. డ్యామేజ్ అవుతుంది. ఒక హెల్తీ కిడ్నీ మెయింటైన్ చేయడానికి మా ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి 5 గోల్డెన్ రూల్స్ ఏమైనా చెప్తారా సార్? షుగర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ షుగర్. షుగర్ కంట్రోల్ చేయాలి, డయాబెటిక్ డయట్ ఫాలో చేయాలి, ఏదో మెడిసిన్స్ మీరు వాడుతున్నది చేయాలి, వాకింగ్ చేయాలి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అండ్ కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్. ది ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్, మీరు ఈ పెయిన్ కిల్లర్స్, ఇండిజినస్ మెడిసిన్స్ ఇదే వాడకండి. ఇదే అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు తెలుగు రాకపోయినా సరే మా కోసం చాలా క్లీన్ అండ్ క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Yeah. థ్యాంక్ యూ.